హాయ్ హలో అండి. ఇక్కడ ఏం చేస్తున్నా ఒకసారి చూడండి. చపాతీలు మా లక్ష్మి చేస్తుందండి. ఇక్కడ ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేస్తున్నానో ఒకసారి లుక్ వేసుకోండి. ఇక్కడ చపాతీలు చేసేస్తున్నాం. రైసు పెట్టేసిన కడిగి పక్కన, తర్వాత గోంగూర చట్నీ చేద్దామని గోంగూర కూడా ఒలిసి పక్కన పెట్టేసిన. ఇక్కడ గోంగూర పచ్చడికి తగినంత పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం నల్లగా ఉన్న మిరపకాయలు వేస్తే, పచ్చిమిర్చి వేస్తే ఏమవుతుందంటే కారం ఘాటుగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొందరు తినరు. కాబట్టి ఇలాంటి కొంచెం తెల్లగా ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే చాలా కారం లేకుండా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇక్కడ నేను గోంగూర వేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి రెసిపీ. పచ్చిమిర్చి, గోంగూర, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు అంతే. మిక్సీ కొడితే అయిపోతుంది. ఇంకా టేస్ట్ సూపర్ అదుర్స్ అంటే అదుర్స్ అనమాట. చాలా సింపుల్ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవాల్సిన రెసిపీ అనమాట. నేను కొన్ని వంటలు చాలా ఈజీగా చేస్తా, చాలా టేస్టీ కూడా ఉంటాయండి. ఈజీగా చేసినంత మాత్రం కాదు, చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఒక గిన్నె తీసుకున్నానండి. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఉల్లిగడ్డ ఎగ్ తయారు చేస్తున్నానండి ఆనియన్ తోటి. ఇది ఆనియన్ ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్ వేసి పసుపు వేసేసాను. పసుపు వేసిన తర్వాత బాగా ఫ్రై కావాలండి. ఇది ఎంత మంచిగా లైట్ కలర్లో ఫ్రై అవుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇది ఒక 10-15 నిమిషాలు వదిలేయాలండి. వదిలేస్తే ఆ వాటర్ తోటి ఉడికిపోతుంది. ఇది తగినంత వాటర్ వేసేసి మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిస్తే అప్పుడు మనకు దీని టేస్ట్ అనేది, అది ఎంత ఉల్లిగడ్డలు అనేది ఎంత మెత్తగా అవుతే దాని టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని దించుకుంటే బాగుంటుంది. దాంట్లో కోడిగుడ్లు కొట్టి వేయాలి. అప్పుడు ఇంకా టేస్ట్ అనేది హద్దుర్స్ ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి కాకుండా నాన్ వెజ్ వాళ్ళకు కూడా ఈ ఆనియన్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళకు కూడా ఎగ్స్ తినని వాళ్ళు ముందే ఇట్లా ప్రిపేర్ చేసిన కర్రీని పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుంది వారాలప్పుడు. ఇక్కడ నేను ఎగ్ కర్రీ, ఆనియన్ కర్రీ చేసిన కదండి. తర్వాత గోంగూర పచ్చడి చేసేసిన, అన్నము. హ్యాపీగా సింపుల్ రెసిపీ తోటి ఈరోజు మా భోజనం అయింది. చాలా చాలా బాగుంటుందండి. ఇంకా పెరుగు అనేది కామన్, అందరి ఇంట్లో ఉన్నట్లే మా ఇంట్లో కూడా పెరుగు ఉంటుంది. ఈ విధంగా టేస్టీగా రుచిగా మనం రోజుకొక ఐటెం చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఆడవాళ్ళకు రోజు డైలీ రొటీన్ ఫుడ్ తయారు చేయడం కదండి. అందరిలాగానే నేను కూడా రోజు ఏ కర్రీ చేయాలనే ఆలోచనతోటే మొదలవుతుంది. తర్వాత ఏదో ఒక కర్రీ చేసేసి ఎండ్ కాకుండా రుచికరంగా మనం ఏది